ఐ రిక్వెస్ట్ శ్రీ హర్ష కొణిజేటి రోసే గారి మనవడు ఒక్క నిమిషం వారి కుటుంబ సభ్యుల తరఫున ప్రసంగించేందుకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మా తాతగారు కొణిజేటి రోసే గారి 93వ జయంతి సభకు చేసిన పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులైన మంత్రివర్యులు వినోద్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, టీజీ వెంకటేష్ గారికి, ఎమ్మెల్యే వినోద్ గారికి, ఎమ్మెల్యే కేవీపీ రామచంద్రరావు గారికి, బీర్ల ఐలయ్య గారికి, కల్వ సుజాత గారికి, గణేష్ గుప్తా గారికి, ఉప్పల్ శ్రీనివాస్ గారికి, అలానే ప్రభుత్వం తరఫున ఐఏఎస్ వాణి ప్రసాద్ గారికి, అందరూ వచ్చి ఈ సభని ఎంత విజయవంతం చేసినందుకు కుటుంబ సభ్యుల తరఫు నుంచి నా హృదయపూర్వక ధన్యవాదం ఉండండి. ఇదే సందర్భంగా పెద్దలు గరికపాటి గారికి, మా కుటుంబ సభ్యులు అలానే సాంస్కృతిక శాఖ వారి తరఫున ఇవాళ సత్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, అలానే మీరందరూ చిన్నప్పటి నుంచి మీ అందరినీ చూస్తున్న మా తాతగారి మీద ఎంతో అభిమానం, ప్రేమతో ఆయన మీద 4 వాక్యాలు చెప్పారు. ఆయన ఎంత చెప్పినా తక్కువే అని నేను అనుకుంటున్నాను. బట్ మీ అందరూ ప్రతిసారి ఏదో ఒక ఈవెంట్కి వచ్చి మా అందరినీ కూడా మీరు చల్లగా చూసినందుకు సంతోషం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. పెద్దలు ధారణ బ్రహ్మరాక్షస బిరుద విభ్రాజితులు ఈరోజు కొణిజేటి రోసే గారి సాహితీ అభిలాష గుర్తుగా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రీమాన్ గరికపాటి వారిని వారి పేరిట సాహితీ పురస్కారం అందజేయడం మహద్భాగ్యం, మంగళకరం, శ్రీకరం, శుభకరం, శోభస్కరం, తేజస్కరం, ప్రీతివర్ధనం. మీ అందరి చప్పట్ల మధ్య శ్రీయుత గరికపాటి నరసింహారావు గారి స్పందన అందజేయవలసిగా కోరుతున్నాను. హరి ఓం, హరి ఓం. మాతృదేవో భవ. అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద, సొములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద, అనారతమున్ పతి దేహమందు సేమమ్ముగ వెల్గుచుండెడి ఉమాసతికిన్ మది మ్రొక్కెదన్. మా అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద, సొములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద, అనారతమున్ పతి దేహమందు సేమమ్ముగ వెల్గుచుండెడి ఉమాసతికిన్ మది మ్రొక్కెదన్. సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్, సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ మనసార మ్రొక్కెదన్. అందరకు నమస్కారము కొందరకే పెట్టినంత కూడని పనియో, అందరకు నమస్కారము కొందరకే పెట్టినంత కూడని పనియో, అందరకు పేరు పేరున వందనమిడినంత సమయభంగము కాదా, అందరకు నమస్కారము. కీర్తిశేషులు రోషయ్య గారు ఈ మాట పూర్తిగా సార్థకం. నిజంగా కీర్తిశేషులు, చనిపోయిన వాళ్ళందరూ కీర్తిశేషులు కాదు. రోషయ్య గారు కీర్తిశేషులు, రోషయ్య గారు కీర్తిశేషులు. ఒక గొప్ప కీర్తిని నిలబెట్టుకున్నారు ఆయన. ముఖ్యంగా రోషయ్య గారు అనగానే ఆయన పేరులో 3 అక్షరాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలన్నా, ఆయన ఆశయాన్ని గురించి చెప్పాలన్నా కూడా 3 అక్షరాల ఒకే మాటలో చెప్పచ్చు. అదే పొదుపు. ఆ పొదుపు అనేది గుర్తుపెట్టుకుంటే రోషయ్య గారిని మనం జీవితం అంతా గౌరవించినట్టు. ఆర్థిక క్రమశిక్షణ ఇవాళ ఆయన పాటించినటువంటి ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వాలు అనుసరించగలవో లేదో చెప్పడం కష్టం. పరిస్థితులన్నీ మారిపోయినాయి. కానీ వ్యక్తులు చాలామంది అనుసరించవచ్చు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులే కాదు, వారి అభిమానులే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు, విదేశాల్లో ఉన్న తెలుగువారిలో యువతీ యువకులంతా ఆయన నుంచి నేర్చుకోవలసింది ఆర్థిక క్రమశిక్షణ. అది లేక ఇవాళ చాలా ఇబ్బందులు
కుటుంబాల్లో తలెత్తుతూ ఉన్నాయి. ఇవాళ ఈఎంఐ లేనివాడు లేడు. నిజంగా చెప్పాలంటే భూప్రపంచంలో ఈఎంఐ లేనివాడు లేడు. కానీ రోషయ్య గారు జీవితాంతం 17 సార్లు బడ్జెట్ సమర్పించినా సరే ఆయన ఉన్నంత వరకు ఆ ప్రభుత్వంలో ఓవర్ డ్రాఫ్ట్ అనే ప్రసక్తి లేకుండా పరిపాలన సాగించినటువంటి వ్యక్తి. ఒక ప్రభుత్వంలో ప్రధానమైన శాఖ ఆర్థిక శాఖను నిర్వహించిన వ్యక్తి, కొన్ని వేల కోట్ల ధనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఎందుకు అలా ఉండగలిగారు అంటే అది గాంధీ గారి సిద్ధాంతం. అది ఒక దేవాలయానికి నువ్వు ధర్మకర్తగా ఉండడం ఎంతో, ప్రభుత్వానికి పాలకుడుగా ఉండడం అంతే లెక్క. ప్రజల సొమ్ముకి నువ్వు కేవలం ధర్మకర్తవి, నీ సొంత సొమ్ము కాదు ఇష్టారాజ్యంగా ధారపోయడానికి అనే విషయాన్ని ఆయన తనకంటే పెద్దవాళ్ళు సీనియర్లు అయిన నాయకులకి కాదు, అధికారంలో ఉన్న వాళ్ళకి గుర్తు చేసేవారు. ఆయన వయోభారం అయితే, పెద్దరికం అయితే, నిజాయితీ అయితే వారు కూడా వీరిని అలాగే గౌరవించేవారు. ఆ క్రమశిక్షణ ఈవేళ యువతరమంతా నేర్చుకోవాలి. బహుశా రోషయ్య గారు దాన్ని రామాయణం ద్వారా నేర్చుకుని ఉంటారని నాకు బాగా నమ్మకం. రామాయణంలో దశరథునికి యజ్ఞపురుషుడు పాయసం ఇవ్వగానే ఆయన సగం భాగం కౌశల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలో సగం సుమిత్రకి ఇచ్చాడు, 1/4. ఆ సగంలో సగం కైకేయికి ఇచ్చాడు, 1/8. ఇంకొక 1/8 1/8 వంతు భాగం ఉంటే అది పట్టుకొచ్చి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. లక్ష్మణునితో పాటు శత్రుఘ్నుడు పుట్టాడు. దీంట్లో రహస్యం కేవలం దైవావతారం, పౌరాణికం అవన్నీ వేరే విషయాలు. మన జీవితాల్లో ఆర్థిక క్రమశిక్షణ కూడా ఇలాగే ఉండాలి. మన సంపాదన 1,00,000 రూపాయలు ఉందనుకోండి, నెలకి 1,00,000 రూపాయల్లో సగం నువ్వు, నీ భార్య, కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టేసుకోవాలి బాగా, 50,000. అందులో 5,000 మిగిలితే ఏదో రకంగా హోటల్కి వెళ్ళో సినిమాకి వెళ్ళో ఖర్చు పెట్టేసుకో, పర్వాలేదు. జీవితంలో ఆనందం కూడా ముఖ్యమే. సగం ఖర్చు పెట్టేసుకో, అంటే రామభాగం, శ్రీరామ భాగం నువ్వు అనుభవించు, హాయిగా అనుభవించు, ధర్మంగా అనుభవించు. మిగిలిన సగంలో సగం అంటే 25,000, అది లక్ష్మణుడి భాగం, పావల. దాన్ని భవిష్యత్తు ఆరోగ్య అవసరాల కోసం కానీ, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ, చదువుల కోసం కానీ పొదుపు చేయాలి. ఖచ్చితంగా ఒక 25,000 పొదుపు చేయాలి, అది లక్ష్మణ భాగం. ఆ మిగిలిన పావలాలో 25,000లో సగభాగం అంటే 12,500 దాన ధర్మాలు చెయ్యాలి. అది వచ్చే జన్మకి పెట్టుబడి. ఇది రామాయణ సందేశం మనం గ్రహించాలి. దాన ధర్మాలంటే చాలామంది ఏదో త్యాగం చేశామని మనకేదో కీర్తి వస్తుందని, అందుకోసం కాదు చెప్పింది. దాన ధర్మాలంటే వచ్చే జన్మకి పెట్టుబడి. ఎన్ని జన్మలు ఎత్తామో ఇంకెన్ని జన్మలు ఎత్తుతామో ఎవరైనా చెప్పగలరా? లెక్క ఏదైనా ఉందా దానికి? ఆ వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ రావాలి, ఆధ్యాత్మికంగా ఉత్తమ మార్గంలో వెళ్ళాలి అంటే దానికి పెట్టుబడి ఇక్కడ పెట్టాలి. పరత్రహేతో రిహజన్మనాచ అంటాడు ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు. అందుకని ఆ వచ్చే జన్మకి పెట్టుబడే దాన ధర్మాలు. ఆ దాన ధర్మాలన్నీ మనకు కలిసి వచ్చేవి. తెలుగులో చక్కని సామెత, ఎవరైనా పెద్ద జమీందారు ఉంటే ఆయనకి ఏమిటండి పెట్టి పుట్టాడు అంటారు. ఏమిటి పెట్టడం ఏమిటి, పుట్టడం ఏమిటి, ఈ మాట ఏమిటి అంటే వచ్చి పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు, ఇది దానికి అర్థం. పెట్టి పుట్టాడు అంటే అర్థం. ఈ జన్మలో ఆయన ఏమీ పెద్ద వ్యాపారస్తుడు కాదండి, చిన్నప్పుడు మామూలుగా పెరిగిన వాళ్ళే. ఇవాళ ఇంత ఐశ్వర్యం పట్టింది అంటే ఆ యోగం ఇప్పుడు వచ్చింది. ఆయనకి 40 ఏళ్ళు వచ్చాక పూర్వజన్మలో పెట్టి ఇక్కడ ఇప్పుడు పుట్టాడు అని అర్థం. అంచేత మనం పెట్టి పుట్టాడు అంటే పెట్టాలి. ఇప్పుడైనా పెడితే కొన్ని వచ్చే జన్మకైనా మంచి జన్మ వస్తుంది. అందుకని భరత భాగం ఉంది 1/8, అది దాన ధర్మాలకు ఉపయోగించాలి. ఇక తర్వాత 1/8 ఉంది శత్రుఘ్న భాగం. అది ఎందుకో తెలుసా? ప్రభుత్వాలు కూడా పాటిస్తాయి, రిజర్వ్డ్ నిధి అంటారు. ఒక్కోసారి ఆపద్ధర్మాలు వస్తాయి ప్రభుత్వాల్లో. చూడండి, ఎక్కడో రోడ్డు ప్రమాదం జరుగుతుంది, వాళ్ళకి ఏదో నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అది జాగ్రత్త పెట్టుకోవడం. మన వ్యక్తిగత జీవితంలోనూ అలాంటివి వస్తాయి, కుదుపులు వస్తాయి. వ్యాపారంలో నష్టం, ఉద్యోగం కోల్పోవడం, ఏవో ఇబ్బందులు వస్తాయి. ఆ కుదుపు ఎదుర్కోవడానికి శత్రుఘ్న భాగం 1/8 అట్టి పెట్టుకుని తీరాలి. ఈ రకమైన ఆర్థిక క్రమశిక్షణ రామాయణం నుంచి రోషయ్య గారు నేర్చుకుంటే, రోషయ్య గారి నుంచి మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇది ఆయన జీవితంలోనూ పాటించారు, ప్రభుత్వంలోనూ పాటించేలా చేశారు. ఎంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఇంకొక మాట, ఆయన నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నంత వరకు నేను గ్రహించిన విషయం, ఆయనలో ఔన్నత్యం ఎంత ఉందో గాంభీర్యం అంత ఉంది. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం అది నిజంగా. మాగుడు, సంస్కృతంలో మాగుడు అనే మహాకవి
పంచమహాకావ్యాల్లో ఒకటైనటువంటి శిశుపాల వధలో చెబుతాడు నాయకుడంటే ఎలా ఉండాలో. తుంగత్వమితరానాద్రౌ నేదం సింధావగాధత, తుంగత్వమితరానాద్రౌ నేదం సింధావగాధత, అలంఘనీయత హేతు ఉభయం తన్మనస్విని, అలంఘనీయత హేతు ఉభయం తన్మనస్విని. పర్వతం ఔన్నత్యంగా ఉంటుంది, ఎంతో ఎత్తుగా ఉంటుంది పర్వతం, కానీ సముద్రం అంత ఎత్తుగా ఉండదు. సముద్రం ఎంతో లోతుగా గంభీరంగా ఉంటుంది, కానీ సముద్రం ఎత్తుగా ఉండదు. మీరు ఔన్నత్యాన్ని గాంభీర్యాన్ని, ఎత్తుగా ఉండడాన్ని లోతుగా ఉండడాన్ని రెండూ చూడాలి అంటే ఒక ఉత్తమ నాయకుల్లో చూడాలి అన్నారు. ఈ రెండు లక్షణాలు కలిగిన వాడు మహనీయుడు రోశయ్య. వారి పురస్కారం అందుకోవడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇది నా తల్లిదండ్రుల ఆశీర్వచనంగా భావిస్తూ ఉన్నాను. సాధారణంగా పెద్దవాళ్ళని, పెద్ద మనుషుల్ని మీరు గమనించండి, చాలా ఉన్నతంగా ఉంటాడు ఒక ఆయన, హిమాలయ శిఖరం, కానీ ప్రతిదానికి కరిగిపోయే లక్షణం ఉంటుంది. అలా ప్రతిదానికి కరిగిపోతే చివరికి ఏమీ మిగలదు, అనుమానం ఏం లేదు అక్కడ. అన్నింటికీ కరిగిపోకూడదు. దేనికి కరగాలో, ఎంత కరగాలో అంతే కరగాలి. పేరిన నెయ్యి కరిగితే మంచిదే, ఎంత కరగాలి, వేసుకునేందుకు వీలుగా కరగాలి. మరి ఇంకా ఆవిరైపోయి కింద గోకొచ్చేలా కరిగిపోకూడదు. అది అంచేత దాన ధర్మాలు చేసినా, ఔదార్యం ఉన్నా, ఔన్నత్యం ఉన్నా పర్వతంలా ఉండాలి, కానీ గాంభీర్యం కూడా ఉండాలి. సముద్రం చాలా లోతుగా ఉంటుంది, తనలో ఏముందో ఎప్పుడూ చెప్పదు. సముద్రంలో చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి. తిమిని చిన్న చేపని పెద్ద చేప మింగుతుంది, పెద్ద చేపను మింగేదాన్ని తిమి అంటారు, తిమిని మింగేదాన్ని తిమింగిలం అంటారు, తిమింగిలాన్ని మింగేదాన్ని తిమింగిల గిలం అంటారు. ఆ తిమింగిల గిలాన్ని కూడా మింగేది ఒకటి ఉంది, దానికి హిందువులు మాత్రమే పెట్టారు పేరు, దాని పేరు రాఘవం. దేవుళ్ళందరిలోకి రామచంద్రమూర్తి ఉన్నతుడైనట్టే చేపలన్నిటిలోకి పెద్ద చేప ఏదంటే రాఘవం అని పెట్టారు. అమరకోశంలో ఉంటుంది ఈ మాట. అలాగే సముద్రం అన్ని దాచుకుంటుంది, రత్నాలు ఉంటాయి, వజ్రాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, పగడాల దీవులు ఉంటాయి సముద్రం లోపల. అంతేకాదు అగ్నిగుండం కూడా అందులో ఉంది, బడబాగ్ని, ఏది పైకి చెప్పదు. సముద్ర తీరంలో మనం నడుస్తుంటే నత్తగోలలో గవ్వలు కనపడతాయి, ఇవే ఉన్నాయనుకుంటే పొరపాటు, లోపల చాలా ఉన్నాయి. నాయకుడైన మనిషి ఎలా ఉండాలంటే పైకి తేలకూడదు, అన్ని పనులు చేస్తూనే ఉండాలి, అన్నీ గ్రహిస్తూనే ఉండాలి, గంభీరంగా ఉండి ఎప్పుడు రత్నాలు బయటికి తీయాలో, ఎప్పుడు పగడాలు బయటికి తీయాలో, అవసరమైతే శత్రు నిర్మూలన కోసం ఎప్పుడు తిమింగలంగా బయటికి రావాలో కూడా నిర్ణయించుకోవాలి. ఈ రకమైనది సముద్ర గాంభీర్యం అంటారు. అది మాకుడు శిశుపాల వధలో చెబుతాడు. సముద్రానికి గాంభీర్యం ఉంది కానీ ఔన్నత్యం లేదయ్యా, పర్వతానికి ఔన్నత్యం ఉంది కానీ గాంభీర్యం లేదయ్యా, అలంఘనీయత హేతు ఉభయం తన్మనస్విని అంటారు. పౌరుషవంతుడైన ఆత్మాభిమానం కలిగిన మనిషిలో ఈ రెండూ ఉంటాయి అంటారు. అటువంటి ఉత్తమ నాయకుడు రోశయ్య గారు. వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారం చేసి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నా. వారి సభ కాబట్టి, ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ కాబట్టి నాదొక విజ్ఞప్తి. నేను రోశయ్య గారు కలిసింది చాలా తక్కువ, నిజం చెప్పాలంటే ఏదో 3-4 సందర్భాలు ఇలాంటి సభల్లోనే కలిసేవాళ్ళం. ఆయనకి ఈ ధార్మిక ప్రవచనకర్తలంటే చాలా గౌరవం, అభిమానం కాదు, చాలా గౌరవం. ఆ కుటుంబం, వారి భార్య, వారి పెద్ద అబ్బాయి అందరికీ ఆ సంస్కారం అంతా వచ్చింది. అలాగే వారి కుమార్తెలు, అల్లుళ్ళకు కూడా. నేను కలిసినప్పుడల్లా 2-3 సార్లు నాతో అన్న మాట ఏమిటంటే, నరసింహారావు గారు, మీరు కేవలం పురాణాలు కాకుండా దానికి అన్వయించి జీవితాన్ని కూడా జోడించి చెబుతారు కదా, ప్రతి సభలోనూ మద్యపానం వల్ల నష్టాల గురించి ప్రస్తావించండి అని చెప్పేవాడు ఆయన ప్రత్యేకంగా. దాన్ని ప్రస్తావించండి అంటే నేను సరదాకోసారని, ఏమంటే ప్రభుత్వాలే ప్రోత్సహిస్తుంటే మనం ఏం చేస్తామండి, అవన్నీ వేరేనండి, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రభుత్వాలు, పాలకులు సాధించలేనటువంటి సామాజిక మార్పుని ఇవాళ ప్రవచనకర్తలు సాధించగలరు. నేను ఆ నమ్మకంతో చెబుతున్నాను, మీరు చెప్పండి ఖచ్చితంగా అని చెప్పేవాడు. అది ఇవాళ మనం రోశయ్య గారికి నిజంగా నివాళి సమర్పించాలో అంటే, ప్రభుత్వానికి నేను చేస్తున్న విజ్ఞప్తి, తెలంగాణ సహా ఆంధ్ర సహా అన్ని ప్రభుత్వాలకి మద్యపాన నిషేధం సాధ్యమవుతుందని నేను అనుకోను ఇప్పుడున్న పరిస్థితులు, కానీ చాలా వరకు నియంత్రణ సాధ్యమవుతుంది. కనీసం నియంత్రణ చేయాలి.
లేకపోతే అనేక రకాల నేరాలకి అది ఎంత కారణమవుతుందో, కుటుంబాలు ఎలా కుప్పకూలిపోతున్నాయో, యువతరం మద్యాన్ని మించిపోయి మత్తు మందులకి బానిసలు ఎలా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. ఇది జరగాలంటే కనీసం వీలైనంత వరకు అందకుండా చేయడం, చాలా ఖర్చు పెడితే తప్ప ఇది అందదు, చాలా ఇబ్బందులు పడితే తప్ప ఇది అందదు అనే ధోరణిలో మనం చట్టాలు చేయగలిగితే, దాన్ని గాఢంగా అమలు చేయగలిగితే రోషయ్య గారికి నిజమైనటువంటి నివాళి మనం సమర్పించినట్టు లెక్క. అది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మనవడిని చూశాను నేను. సూటిగా అతని కళ్ళల్లోకి చూడండి, ఆ కళ్ళు అచ్చంగా రోషయ్య గారివి, అనుమానం ఏమీ లేదు అందులో. ఆ కళ్ళు నేను అందుకే ఇందాక పరిశీలనగా చూశాను ఆ హర్ష అన్న వ్యక్తిని. అతని కళ్ళల్లో రోషయ్య గారు జీవించి ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అందుకే నా కుటుంబ సభ్యులందరికీ నాది విజ్ఞప్తి, మీరంతా ముందు ఆర్థిక క్రమశిక్షణ పాటించి మీలో ఎవ్వరూ ఈఎంఐల జోలికి పోకుండా ఉంటే మీ తాతగారు ఆశయం మీరు నెరవేర్చినట్టు లెక్క. మీరు పాటించి ప్రజలందరూ పాటించే విధంగా ఒక ఆదర్శప్రాయమైన కుటుంబంగా ఉండవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, మద్యపాన నియంత్రణ విషయం ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, నాకు సతీమణితో సహితంగా ఈ అఖండమైన సన్మానం చేసిన కార్యకర్తలు, ముఖ్యంగా దామోదర్ గారిని ప్రత్యేకంగా పేర్కొనాలి. నేను ఈ సభకి రావడానికి ఆయన ఒక 16 సార్లు నాకు ఫోన్ చేసి ఉంటారు, అనుమానమే లేదు. సాధారణంగా పెద్ద పెద్ద సభలు ఇవన్నీ అంటే నేనంత ఏదో దేవాలయాలు ఉత్సవాల్లో 4 మాటలు హాయిగా 2 గంటలు మాట్లాడుకునే రకం మేము, మా ధోరణి అది. అందుకనంటే లేదు, నేను అన్నీ చూసుకుంటాను, మీరు ఉండి తీరాలి, మీకు సత్కరిస్తేనే మేము అది అదృష్టంగా భావిస్తాం అని పట్టుబట్టి ఆయన రప్పించారు. అలాగే నాకు చెప్పినటువంటి పద్ధతి ప్రకారమే సభని నడిపించారు ఆయన. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః. ధన్యవాదాలు గురుగారు.